ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి రాజమండ్రి ఘటన మెడికల్ విద్యార్థి ప్రియాంకకు సంబంధించిన కేసు అయితే గనుక తీవ్ర సంచలనంగా మారింది. అయితే దురదృష్టవశాత్తు అంటే ఆగస్టు 3వ తారీఖున అయితే గనుక ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత ఆవిడకి అత్యవసర చికిత్స అందచేస్తున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఆవిడైతే గనుక ఈరోజు మరణించడం జరిగింది. ప్రియాంక గారు అయితే మధ్యాహ్నం సమయంలో అయితే మరణించడం జరిగింది. విషయం ఏంటి, దీని గురించి అయితే కనుక ఈ విషయం మీద అయితే కనుక బంద్కు పిలుపునిచ్చారు. అసలు ఏం జరుగుతుంది అంటే వివరాలు తెలుసుకుందాం. రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి నగరంలో ప్రియాంక తన స్కూటీపై వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు కారుతో ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. అంతేకాదు ఆవిడ మీద నుంచే కారు పోనిచ్చేశారు. ఇక ప్రమాదం జరిగిన తీవ్రతకు ప్రియాంక కింద పడిపోవడంతో రాక్షసత్వంతో వ్యవహరించిన మందుబాబులు కారు ఆపకుండా ఆమె తలపై నుంచి కారు తీసుకెళ్లారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులు ఆమెను మొదట స్థానిక ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం గత కొన్ని రోజులుగా ఆవిడని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. వెంటిలేటర్పై ఉంచి అత్యంత ఆధునిక వైద్య చికిత్స అందజేసినప్పటికీ ఆమె పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె మెదడు పనిచేయడం లేదంటే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత పరిస్థితి రోజుకి విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం అంటే ఆగస్టు 9వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3:22 ప్రియాంక మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు అధికారికంగా అయితే కనుక ప్రకటించారు. ఇక ఈ ఘటనపై అయితే వైసీపీ నేతలు రాజమండ్రి బంద్కు అయితే పిలుపునిచ్చారు రేపటి రోజున. ఇక ఈ ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ ఎంపీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రేపు రాజమండ్రి బంద్కు అయితే పిలుపునిచ్చారు. విద్యా సంస్థలన్నీ బంద్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పోలీసుల తీరుపై భరత్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత 3 రోజుల పాటు నిందితులపై కేసు నమోదు చేయకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారంటూ మార్గాని భరత్ ఆరోపించారు. దీని వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరో, నిందితుల్ని రక్షించేందుకు ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ప్రియాంక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రి హోంమంత్రి అనిత కనీసం ఫోన్ కూడా చేసి పరామర్శించలేదంటూ భరత్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి కనీస ఆర్థిక సాయం కూడా అందలేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రేపటి రోజునైతే విద్యా సంస్థలన్నీ పాల్గొనాలంటూ రాజమండ్రి బంద్కు అయితే పిలుపునిచ్చారు.